2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది జూలై మాసంలో అండ్ వారు ఏ వాటిల్లో జాగ్రత్త తీసుకోవాలి, వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాసం యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఉమా గారు? తప్పకుండా అమ్మా. మనందరికీ కూడా కొన్ని విషయాలు ఆల్రెడీ అందరికీ తెలిసినవే. మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనిగ్రహ సంచారం అనేటువంటిది మీనరాశిలో సంచారం చేయడము, మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారము అనేటువంటిది మిథున రాశిలో సంచారం జరగడము, మే 22, 23వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతులు అనేటువంటి రెండు గ్రహాలు, రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది. మేజర్గా ఈ మాసంలో జరిగేటువంటి ట్రాన్సిట్స్ అన్ని మనం గమనిస్తే సిరిగారు, 16వ తారీఖున అంటే ఈ యొక్క రవి అనేటువంటి ప్లానెట్ సన్ అనేటువంటి ఆయన కర్కాటకంలోకి 16వ తారీఖున ట్రాన్సిట్ అవుతున్నారు, సంచారం జరుగుతోంది. అంటే రవిగ్రహ సంచారము మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతోంది ఈ మాసంలో. తరువాత ఏమిటి అంటే జూలై 27వ తారీఖు వరకు సింహరాశిలో కుజగ్రహ సంచారము, 27 తర్వాత ఆ మిగిలినటువంటి 3-4 రోజులు కన్యారాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతోంది. దీంతో పాటుగా కర్కాటక రాశిలోనే మాసాంతం వరకు కూడా అంటే ఈ మాసం అంతా కూడా బుధగ్రహ సంచారం కర్కాటక రాశిలోనే జరుగుతోంది. ఇదే కాకుండా 29వ తారీఖు జూన్ దగ్గర నుంచి 26వ తారీఖు జూలై వరకు కూడా వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది నడవడం విశేషంగా కనబడుతోంది. అయితే ఈ విధంగా ఈ మాసంలో గ్రహ సంచారములు అనేటువంటివి కనబడుతున్నాయమ్మా. ఇక చంద్రగ్రహ సంచారం అనేటువంటిది అన్ని రాశుల్లోనూ కలుగుతోంది కాబట్టి పైగా మనం చెప్పుకోవాల్సినది లేదు. సో ఈ విధంగా జూలై మాసంలో గ్రహ సంచారాలు కనబడుతున్నాయి. మరి మీరు చెప్పినట్టుగానే గ్రహ సంచారం ఆధారంగా మనం మాట్లాడుకుంటే ధనుసు రాశి వారికి జూలై మాసంలో ఆర్థిక పరంగా, విద్యాపరంగా, సంతాన పరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. ధనస్సు రాశి వాళ్ళకి జూలై మాస ఫలితాలు మనం చూస్తే కనుక వాళ్ళకి 4 నుంచి 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయమ్మా. అంటే జరిగినటువంటి ట్రాన్సిట్స్ అన్ని గురుగ్రహ సంచారములు కానీ లేకపోతే రాహుగ్రహ సంచారములు కానీ బిగ్ ప్లానెట్స్ అయినటువంటి 2 గ్రహాలు వీళ్ళకి చాలా బాగా ఫేవరబుల్గా ఉన్నాయి. అంటే ఒక మెట్టు ఆల్రెడీ ఎక్కారని చెప్పచ్చు. మనం ఒక్కొక్క గ్రహాన్ని విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ముందుగా రవి బలాన్ని తప్పకుండా చూడాలండి. రవి బలాన్ని చూస్తే రవి 7th and 8th హౌసెస్లో అంటే మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతోంది. దీని మూలాన ఏమిటి అంటే ప్రధానంగా అండి రవి బలం లేకపోవడం వల్ల సమయానికి పనులన్నీ పూర్తవ్వకపోవడం, ఏదో తెలియనటువంటి ఆటంకములు రావడం, తండ్రితో వ్యతిరేకత లాంటివి రావడము, సరైన సమయానికి ఆహారము తీసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య భంగములు కలగడము, తరువాత రాజకీయవేత్తలకి పదవిలో ఇబ్బందులు రావడము, పదవికే ఇబ్బందులు రావడము, తరువాత వీళ్ళు ఎంత కష్టపడినా ఆ రికగ్నైజేషన్ కానీ లేకపోతే ఆ స్కిల్ డెవలప్మెంట్ కానీ కాస్త ఇబ్బందులు చికాకులు అవి పెరగడము, తర్వాత కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏదైనా రావడము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ రవి బలం లేకపోవడం వల్ల కనబడుతూ ఉంటాయమ్మా. అందులోనూ ఉమ్మడి వ్యాపారం చేసేటువంటి వాళ్ళ యొక్క లైఫ్లో కూడా వాళ్ళ వ్యాపారంలో కూడా ఈ డామినెన్స్, ఈగో ఇష్యూస్ అనేటువంటివి రైజ్ అయ్యే అవకాశములు ధనస్సు రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ కనబడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. అదేవిధంగా కుజగ్రహ సంచారము, కుజుడిని కనుక చూస్తే మనము ఆయన 9th and 10th హౌసెస్ అండి భాగ్య దశమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈయన కూడా అంత యోగ్యంగా లేరు మా శ్రీ గారు. సో ఎప్పుడైతే కుజుడి యొక్క బలము లేదో తగువులకి, కలహములకి, తగాదాలకి, కోర్టు వ్యవహారాల్లో చిక్కులకి, ఆస్తి భూ వివాదాలకి, రియల్ ఎస్టేట్లో నష్టాలకి, వాహన ప్రమాదాలకి, స్పైసీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి నష్టాలకి దారితీస్తుంది అని చెప్పచ్చు. అయితే మేజర్గా ఇవే కాకుండా సోదరీమణులతో, సిబ్లింగ్స్తో, అన్నదమ్ములతో గొడవలు, తగాదాలు ఇలాంటివి కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబంలో చిక్కులు అనేటువంటిది కనబడుతోంది. కాస్త జాగ్రత్తగా వ్యవహారం చేయండి. ఉద్యోగంలో ఒత్తిడి అనేటువంటిది పెరగడము, ఆ కొలీగ్స్తో కానీ పై అధికారులతో కానీ వర్క్ ప్రెషర్ కానీ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఈ మాసంలో ఎస్పెషల్లీ కనబడుతూ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా వ్యవహారం చేయండి. సో ఎవరైనా ఈ రియల్ ఎస్టేట్ కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశముల్లో ఇబ్బంది పడుతూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసిన, కందులు దానంగా ఇచ్చిన కుజుడికి బలం పెరుగుతుంది.
సో అయితే బుధగ్రహ సంచారం అనేటువంటిది మాత్రం చాలా బాగుందండి. ఈయన 7th అండ్ 8th హౌసెస్లో సంచారం చేయడం వల్ల ఎప్పుడైతే బుధుడు బాగున్నాడో స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి, షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి, ట్రేడింగ్ చేసే వాళ్ళకి, లేదనుకుంటే తెలివితేటలతో వ్యవహారం చేసే వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారస్తులకి కాస్త మెరుగైనటువంటి పరిస్థితులు కనబడతాయి అని చెప్పొచ్చు. ఇవే కాకుండా ఎవరైనా అంటే ఈ మాసంలో ప్రత్యేకించి ఎలా ఉంటుంది అని అంటే, ఏ సమస్య వచ్చినా మీ తెలివితేటలతో చాకచక్యంగా వాటిని ప్రదర్శించి టకటక ఈజీగా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది బుధగ్రహ సంచారం మీకు అనుకూలించడం వల్ల వచ్చేటువంటి గొప్ప ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా 7వ స్థానంలో గురుబలము అనేటువంటిది చాలా బాగుంది. దీని మూలాన ప్రత్యేకించి వివాహాది శుభకార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైనా, లేకపోతే నూతన వ్యాపార యత్నములు చేస్తున్న వాళ్ళైనా, లేకపోతే అసలు పెళ్ళి కావట్లేదు, అసలు ఎంత కాలం నుంచో అవ్వట్లేదు అనేటువంటి బాధతో ఉన్న వాళ్ళైనా ఈ మాసంలో ఒక తెలియనటువంటి మార్పు, ఒక తెలియనటువంటి శుభ సూచకములన్నీ కూడా కనిపించే అవకాశములు కనబడుతూ ఉన్నాయి. పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళండి. వివాహం దిగ్విజయంగా అమృతంలా ఉంటుంది, చాలా బాగుంటుంది. తరువాత శుక్రబలము అనేటువంటిది ధనస్సు రాశి వాళ్ళకి లేదు. దీని మూలాన వైవాహిక జీవితంలో ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకైతే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు, లేకపోతే వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి, వాహనాల ద్వారా వ్యాపారము చేసే వాళ్ళకి, లేదు అనుకుంటే రవాణా వ్యాపారము చేసే వాళ్ళకి, ఇంకా సినీ నాటక కళారంగాల్లో, నృత్య గీత వాద్యాది రంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళందరికీ కూడా కాస్త ఇబ్బందులు కనబడుతున్నాయి అని చెప్పచ్చు. దీంతో పాటుగా అర్ధాష్టమ శని అనేటువంటిది నడుస్తోంది కాబట్టి పనులన్నీ కూడా జాప్యము జరగడం, ఏదో తెలియనటువంటి ఒక చికాకు అనేటువంటిది కనబడడం, ఇవన్నీ కూడా ఆరోగ్య విషయంలో స్వల్ప ఆరోగ్య భంగము అర్ధాష్టమ శని వల్ల కనబడుతూ ఉంటాయి. సో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువ